ఈ మధ్యన హైదరాబాద్ లో హిందూ వాళ్ళు ఎక్కువ అవుతారు, తెలుగు వాళ్ళు కనిపిస్తలేదు. పొద్దుగల లేచి పాల ప్యాకెట్ బుడ్డు బిస్కెట్ల ప్యాకెట్ తెద్దామని దుకాణానికి పోతే బోలో భయ్యా క్యావో అని అంటారు. ఇక పొద్దుందంలో గప్సుపులు తిందామని బండికాడికి పోయి పేపర్కి నా పట్టుకుని 2 ఉల్లిపాయ ముక్కలేరా అంటే వాడు కింది మీద చూస్తాడు. అదే భయ్యా అక్కడ ప్యాదాలంటే అప్పుడు ఎత్తాడు. ఏమున్నా మనోళ్ళు కనిపించేది గా రియల్ ఎస్టేట్ అని, గదే పిలాటులు అమ్మే దాంట్లో. ఏం చేస్తుంటావు? రియల్ ఎస్టేట్. ఓహో, నువ్వు నేను రియల్ ఎస్టేటే. ఎంతమంది రియల్ ఎస్టేట్? ఈ మధ్య మనోళ్ళు ఈ సర్కారు వాళ్ళు వచ్చే ఉచిత పథకాల మీద బాగా ఆధారపడి బతుకురు. వాళ్ళది ఏం పోయింది, అన్ని ఫ్రీ అంటాడు, మళ్ళీ మన కింద మంట పెడతాడు. అందుకే ఈ ఫ్రీలు గీళ్ళు పక్కన పెట్టి పనులు చేసుకుంటూ బతకండి. మనం చూసి మన కూరగాయలు కూడా నేర్చుకుంటారు, లేదంటే వాళ్ళు కూడా మన లెక్కనే తయారవుతారు. భోజనాలు రెడీ అట, తిందా? నీ కడుపున పుట్టి నిన్ను చూస్తూ వాడు నీలాగే తయారవుతాడు గాని ఆడు ప్రయోజకుడు ఎందుకు అవుతాడు బాబాయ్? అది సంగతి. ఫుల్ వీడియో కావాలంటే నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి.